దివ్యాత్మ స్వరూపులారా, మనం భగవద్గీతలోని రహస్యాలను క్రమంగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు దేహాత్మ, జీవాత్మ, పరమాత్మల గురించి భగవద్గీతలో ఏమి చెప్పబడ్డదో తెలుసుకుందాం. మనం ప్రతిదీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలతో తెలుసుకున్నప్పుడే దానిలోని రహస్యము అర్థమవుతుంది. కాబట్టి ఒక ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మనిషి తన యొక్క పనిని బట్టి, విధానాన్ని బట్టి ఆ మనిషిని మనము కొన్ని పేర్లతో పిలవడం గమనిస్తున్నాం. ఒక మనిషి ఒక ఊరు నుండి ఒక ఊరికి ప్రయాణం చేసినప్పుడు అతన్ని ప్రయాణికుడు అని అంటున్నాం. ఒక మనిషి కూలి పనికి పోయినప్పుడు కూలి అని అంటున్నాం. ఒక మనిషి ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగస్తుడు అంటున్నాం. ఒక మనిషి వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయదారుడు అంటున్నాం. అదే తరహాలో ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సర్వాత్మ అనేటువంటిది ఏదైతే ఉందో, దానిని కూడా ఈ యొక్క కంటికి కనిపించేటువంటి భౌతికమైన శరీరముతో కలిసి ఉన్నప్పుడు, అంటే ఈ యొక్క కాళ్ళు, చేతులు, తల, మొండెం వంటి దేహ అవయములతో సజీవంగా ఉన్నప్పుడు దానిని దేహాత్మ అని పిలువబడుతూ ఉన్నది. దేహాత్మ అంటే దేహ ప్లస్ ఆత్మ, దేహాత్మ అని పిలువబడుతున్నది. దానికే భగవద్గీతలో క్షరపురుషుడు అని చెప్పడం జరిగింది. క్షరము అంటే నశించున్నది అని అర్థం. నశించే స్వభావము కలిగిన ఇది ఏదైతే ఉన్నదో దీనికి దేహాత్మ అని పేరు పెట్టడం జరిగింది. తరువాత కంటికి కనిపించకుండా ఉండబడేటువంటి ఈ శరీరములోని, అదే శరీరములోని జీవాత్మ ఏదైతే ఉందో అది అక్షర పురుషుడు అని చెప్పబడ్డది. క్షరము అంటే నశించున్నది, అక్షరం అంటే నశించకుండా ఉండేది అని దాని అర్థం. నశించకుండా ఉండేది అనే పదాన్ని ఎందుకు వాడిండు అంటే, ఈ శరీరము నశించినా కూడా, ఈ శరీరము నశించినా కూడా ఆ జీవాత్మ నశించకుండా, ఆ జీవాత్మలో ఉండబడేటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియముల యొక్క వాసనలను తీసుకొని వెళ్ళి మళ్ళీ వేరే శరీరాలను ధరించుకుంటూ పునరపి జననం, పునరపి మరణం అనేటువంటి ప్రవాహంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి అక్షర పురుషుడు అని పేరు పెట్టడం జరిగింది. ఇది వాస్తవం. ఎందు గురించి అంటే, ఈ శరీరము నశించేది వాస్తవం, నశించినా కూడా నశించకుండా ఉండే జీవాత్మ వాస్తవం. కాబట్టి దాన్ని అక్షరం, నశించేది కాదు. తరువాత మూడవది, ఈ రెండింటితో పాటు ఇంతటితో వదలకుండా పరమాత్మ అనే పదము కూడా ఆ భగవద్గీతలో చెప్పడం జరిగింది. పరమాత్మ అంటే, పరం అంటే శ్రేష్టం అనే అర్థం. పర అంటే ఇతరం అని కూడా అర్థం.
అంటే దేహాత్మలో జీవాత్మలో కూడా ఉంటూ దీనికంటే అతీతంగా సర్వాత్మయై ఉండబడేటువంటి, సమస్తాన్ని భరించేటువంటి, సమస్తాన్ని నిర్వహించేటువంటి, సమస్తానికి ఆధారమైనటువంటి ఏదైతే ఉందో దానికి పరమాత్మ అనే పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దేహాత్మ గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకొనవలసిన అవసరము ఉంది అని స్పష్టంగా భగవద్గీత ద్వారా మనకు తెలియబడుతున్నది. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా, సనాతన ధర్మం నశించేది కాదు. ఈ జ్ఞానము ఏదైతే ఉందో, ఆత్మతత్వ జ్ఞానం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం. ప్రతిదీ కూడా దానితోనే ముడిపడి ఉంటుంది. నీవు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం, అదే ధర్మం. ఆ ధర్మాన్ని నీవు నమ్ము, ఆ ధర్మాన్ని ఆచరించు. ఆ ధర్మమే ఈ సమస్తాన్ని నడిపిస్తుంది. నిన్ను నన్ను అంతటా ఆధారమై నడిపించేటువంటి మహత్తరమైనటువంటి దివ్య శక్తి అది ఉన్నది. కాబట్టి ఏ క్షణములో ఏమి జరుగుతుందో నీకు తెలియదు. నీకు తెలియకుండానే అది అన్నీ కూడా నడిపిస్తూ ఉంటుంది. అదే ధర్మం, అదే సనాతన ధర్మం, అదే ఆత్మజ్ఞానం. ఓం తత్ సత్.